హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నందూస్ కుకింగ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో దోసకాయ పప్పును ఎలా రుచిగా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. వేడి వేడి అన్నంలోకి ఈ దోసకాయ పప్పును నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది కదా. ఇక లేట్ చేయకుండా ఈ దోసకాయ పప్పును ఎలా రెడీ చేయాలనో ఇక వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఈ రెసిపీ చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు, ఒక కప్పు చిన్న కప్పు కందిపప్పును తీసుకున్నానండి నేను. అలాగే ఇక్కడ దోసకాయ ఒక పావు కిలో దాకా ఉంటుందండి. దానిలోకి కొంచెం కొత్తిమీర తీసుకున్నాను. అలాగే 2 టమాటాలను తీసుకున్నాను. కారానికి తగ్గట్టుగా మిర్చి తీసుకున్నాను. అలాగే కొంచెం కట్ చేసిన ఉల్లిపాయను తీసుకున్నాను. ప్రిపరేషన్కి వెళ్దాం. ఇలా ముందుగా ఒక కుక్కర్ తీసుకొని మనం ముందుగా తీసి పెట్టుకున్న కందిపప్పును ఇందులోకి వేసేసుకోండి. ఈ కందిపప్పుని కొంతమంది దోరగా వేయించి తీసుకుంటారండి. నేను ఇక్కడ వేయించలేదు, మీరు కావాలంటే వేయించి తీసుకోవచ్చు. ఈ కందిపప్పులోకి వాటర్ యాడ్ చేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. మనం ముందుగా తీసుకున్న ఈ దోసకాయ ఉంది కదా, దీన్ని ఈ చివర్లా కట్ చేసేయండి. మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంతమంది అయితే ఈ దోసకాయకు పైన చిక్కు తీసేస్తారు. నేనైతే తీయట్లేదు, అలానే వేసేస్తున్నాను. చిక్కు తీయడం వలన పప్పు అనేది అంత టేస్టీగా ఉండదు. ఇలా కట్ చేసిన తర్వాత ఇందులో విత్తనాలు ఉంటాయి కదా, అవి కొంచెంగా తీసుకొని టేస్ట్ చూడండి. ఎందుకంటే కొన్ని దోసకాయలు చేదుగా ఉంటాయండి, అందుకని టేస్ట్ చూడమంటున్నాను. ఈ దోసకాయ బాగుంది తీయగా. ఇలా దోసకాయలను ముక్కలుగా కట్ చేసిన తర్వాత మనం ముందుగా కడిగిన పప్పు ఉంది కదా, అందులోకి ఈ దోసకాయలను యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా తీసుకున్న టమాటాలను కూడా యాడ్ చేయాలి. తర్వాత పచ్చిమిరపకాయలను కూడా తీసుకోవాలి. అలాగే మీ రుచికి తగ్గట్టుగా ఉప్పును వేసుకోవాలి. నేనైతే ఇక్కడ కల్లుప్పును వేసుకుంటున్నాను. కల్లుప్పు వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది పప్పు అనేది. తర్వాత ఇక్కడ పావు టీ స్పూన్ పసుపును తీసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ను కూడా ఈ పప్పులోకి యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే పప్పు అనేది పొంగకుండా ఉంటుంది, అందువలన కొంచెం ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ పప్పు అంతా మునిగేటట్టుగా వాటర్ని మనము యాడ్ చేసుకొని లిడ్ పెట్టి కుక్కర్కి మూత పెట్టాలి. ఈ పప్పు అనేది ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. లిడ్ తీసి చూస్తే పప్పు అనేది ఈ విధంగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనము పప్పు కర్రతోటి ఈ పప్పును మనము ఎనుపుకోవాలి. మెత్తగా వెనపకూడదండి, కొంచెం పలుకులుగానే ఉంటే బాగుంటుంది. దోసకాయ వేసాం కదా, అందుకని పలుకుగానే ఉంటే బాగుంటుంది. తర్వాత ఈ పప్పు అనేది మొత్తంగా మనము ఎనుపుకున్నాం కదా, ఇందులోకి కావాలంటే మీకు కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఈ పప్పులోకి వాటరు కరెక్ట్గా సరిపోయిందండి, నేను వాటర్ యాడ్ చేయట్లేదు. అలాగే ఈ పప్పుని మనము పోపు పెట్టుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి అందులోకి ఒక బాండి పెట్టుకొని కనీసం 4-5 టేబుల్ స్పూన్ అయినా ఆయిల్ వేయాలి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువగా ఉంటే ఈ పప్పు అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసుకున్నాను. అలాగే ఒక 10-15 వెల్లుల్లిని కూడా కచ్చాపచ్చగా దంచి వీటిలో వేశాను. తర్వాత మీడియం సైజు 2 ఉల్లిపాయలను సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేశాను. అలాగే కరివేపాకును కూడా ఇందులోకి యాడ్ చేయాలి. నెక్స్ట్ ఎండుమిర్చిని కూడా తునకలుగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా వేగితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉల్లిపాయలు అనేది ఎర్రగా వేగితేనే మనం పప్పు అనేది యాడ్ చేసుకుంటే అప్పుడు పప్పు రుచి అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా ఎనిపి పెట్టుకున్న దోసకాయ పప్పుని ఈ తాలింపులోకి యాడ్ చేసుకుందాం. ఇలా వేసిన తర్వాత పప్పు మొత్తాన్ని ఒకసారి గరిటె తీసుకొని ఈ విధంగా మనము తాలింపు వేసాం కదా, మొత్తం కలిసేలాగా ఈ విధంగా మనము కలుపుకోవాలి. ఇలా పప్పు మొత్తం తాలింపు 2 మిక్స్ అయ్యేలాగా కలిపిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా మీరు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ కొత్తిమీర ఫ్లేవర్ అనేది దోసకాయ పప్పుకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మరో 2 నిమిషాల పాటు ఇలా కలుపుకొని అలాగే లిడ్ పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మనము ఉడికించుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఈ దోసకాయ పప్పు అనేది రెడీ అయిపోయింది. చూస్తుంటే చాలా బాగుంది కదండి.
ఈ పప్పు అనేది ఎంతో టేస్టీగా రుచిగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, అంత బాగుంటుంది.